దండము నా తండ్రి తొండమయ్యా, నీకు ఎలుక వాహనమెక్కి వేగమే రావయ్యా. పాట పాడగలేను పార్వతి పుత్రుడా, పాడించు నా చేత ప్రజమెచ్చుకోగా, పాడించు నా చేత ప్రజమెచ్చుకోగా. తిరుపతిలో గాంధీ రోడ్డు ఉంది. ఆ గాంధీ రోడ్లో మేకప్ మేను వెతుక్కుంటూ నేను పోతుంటే ఎవరో ఒక అరవాయన నన్ను నేలేసా, ఇన్నానాయనా గాంధీ రోడ్డు అని చెప్తారే, ఇద్దానా? అవును ఇదే. ఏ ఒన్ను ఇల్లే ఇంద రోడ్లే ఆవులు ఎందుకు ఇంద మాదిర తిరగతా ఉండాయి? ఓయమ్మ, ఇదొక పెద్ద చరిత్ర నాయన. శ్రీకృష్ణ పరమాత్ముడు మొదలుకొని చిన్న బిడ్డల వరకు ఆవు పాలు తాగినారు, ఇప్పటికీ తాగతానే ఉండారు. కానీ మహాత్మా గాంధీ మాత్రం ఆవు పాలు వదిలిపెట్టా మేకపాలు తాగినాడు. అదేదో పెద్ద అవమానంగా భావించి ఈ ఆవులన్నీ సమావేశమయ్యి మన పాలు ఎందుకు తాగలేదో ఆ గాంధీని అడగదాం పదండి అని కొన్ని ఆవులన్నాయి. మనం ఎప్పటికైనా అడగతామని తెలుసుకొని ముందు జాగ్రత్తగా కర్ర చేతిలో పెట్టుకొని ఉన్నాడు గాంధీ అని మరికొన్ని ఆవులన్నాయి. ఈ కర్రలకు కరికిరాలకు భయపడితే మన పాలుకున్న పేరు పోగొట్టుకుంటాం, పదండి పోదాం అని అన్నీ ఎలబారొచ్చి ఆయన కోసం గాంధీ రోడ్డు అంతా ఎతకతా ఉన్నాయి. ఆయన కనిపించలేదు. ఆయన కనిపించేంత వరకు ఇవి పోవు, ఇంక నువ్వు పోవయ్యా. మీరు చాలా తమాసుగా సొప్పుడుస్తున్నారు. బీడి ఉంటే ఒకటి ఇచ్చి ఇడుస్తారా? సరే, ఆయనకు బీడి ఇచ్చి నేను బీడి ముట్టించుకొని ప్రతాప్ టాకీస్ దగ్గర పోతా ఉన్నాను. అయ్యో, ఇంకో మహానుభావుడు వచ్చినాడు. వచ్చే, ఇదిగో బాబు, ఇక్కడ 7 సినిమాలు ఆడతాయండి. ప్రతాప్ టాకీసులో వదిన గారి గాజులు ఆడుతూ ఉన్నాయి, మినీ ప్రతాప్లో మరిది మొలతాడు ఆడుతూ ఉంది. ఏటి మొలతాడు కూడా పేరేనండి? అవునయ్యా, కాలం దగ్గర కథలు వస్తున్నాయి, వాటి దగ్గర పేర్లు వస్తున్నాయి. కాలం మారిందిగా. కాలం మారిందిరన్న కథలు మారాయిరన్న, కాలం మారిందిరన్న కథలు మారాయిరన్న. ఎక్కట్లకు ఆడవాళ్ళు ఎక్కట్లు పడలేక, ఎక్కట్లకు ఆడవాళ్ళు ఎక్కట్లు పడలేక జీవాట్లు పెట్టుకొని సిగలు పట్టుకుంటారు. కాలం మారిందిరన్న కథలు మారాయిరన్న. తొక్కులాడి తోసుకొని తిక్కట్లు తీసుకొని, తొక్కులాడి తోసుకొని తిక్కట్లు తీసుకొని చీకట్లో కూసోని సినిమా చూస్తున్నారు. కాలం మారిందిరన్న కథలు మారాయిరన్న. ఒడ్డు మీద గుడ్డలేక ఆడది ఉల్లాడిస్తే, ఒడ్డు మీద గుడ్డలేక ఆడది ఉల్లాడిస్తే ఈలలేసి జనం నేడు చేతులు తడుతున్నారు. కాలం మారిందిరన్న కథలు మారాయిరన్న. కన్ను కొట్టి సిలుపు సీత తుంటెలు కదిలిస్తుంటే, కన్ను కొట్టి సిలుపు సీత తుంటెలు కదిలిస్తుంటే సంతోషం పట్టలేక సలాం కొట్టిరేస్తారు. కాలం మారిందిరన్న కథలు మారాయిరన్న. బూతు మాటలుంటాయి, రోత చేష్టలుంటాయి, బూతు మాటలుంటాయి, రోత చేష్టలుంటాయి, పోతాటలుంటాయి, పట్లాటలుంటాయి. కాలం మారిందిరన్న కథలు మారాయిరన్న. సినిమా పెద్దలకు తెలియంది లేదన్నా అన్నా, సినిమా పెద్దలకు తెలియంది లేదన్నా, తెలిసే చేస్తున్నారు పైసల కోసం. కాలం మారిందిరన్న కథలు మారాయిరన్న, కాలం మారిందిరన్న కథలు మారాయిరన్న. ఇదిగో బాబు, సినిమాల్లో ఆడవాళ్ళు బొడ్డు మీద ఫుల్లుగా గుడ్డేయకుండా డ్యాన్స్లు వేస్తారు. ఎందుకండి? బొడ్డు మీద గడ్డ మీద ఫుల్లుగా గుడ్డేసుకుని డ్యాన్స్ చేస్తే నిర్మాత నెత్తి మీద గుడ్డేసుకుని పోవాల్సిందే. అందుచేత సరే ఇంక నేను వస్తానయ్యా, ఈ జాతరకి గంగమ్మ తల్లికి తొరక వేషం వేసి ముక్కుబడి తీర్చాలని చెప్పి
అక్కడి నుండి ఎట్టనో కట్ట అట్టబడి ఇట్టబడి మేకప్ మీద ముందర పోయి కూర్చున్నాను. ఆయన, ఏం గాజులకి ఇష్టయ్యా, ఎట్టుంది నీ గాజుల వ్యాపారం? ఏముంది, గాజులు పెట్టి సంకకి తగిలించుకొని ఊళ్ళ మీద కోళ్ళు తిరిగినట్టు తిరిగితే కవళానికి సరిపోతుందే, కాళ్ళ నొప్పులు మిగిలిపోతుంది. ఇంతలో మేకప్ పూర్తి అయిపోయింది. ఆచారం ప్రకారం ముందుగా వేషాలమ్మ గుడి కాడికి పోయినాను. నా లుంగి, నా గడ్డం, నా తలగుడ్డ, నా చేతిలో తప్పిటి చూసే జనం చుట్టూ నిలబడుకున్నారు. నేను మధ్యలో చేరి, తిరుపతి శనగంగా అల్లాహేనం, మీరు జాతరలో తిడతారు అల్లాహేనం, మా జాతిలోనే తిట్టం అల్లాహేనం. అలివేలు మంగమ్మ అల్లాహేనం, మీకు అమ్మ కావాలయ్యా అల్లాహేనం, మాకు అత్త కావాలయ్యా అల్లాహేనం. నామాలయం కన్నా అల్లాహేనం, మీకు నాయన కావాలయ్యా అల్లాహేనం, మాకు మామ కావాలయ్యా అల్లాహేనం. మామ మీద అలిగి అల్లాహేనం, అత్త చిత్తనూరు పోయి అల్లాహేనం, అది మంగాపురమయ్యింది అల్లాహేనం. అలివేలు మంగమ్మ నల్లాహేనం, మామ మరచిపోలేక అల్లాహేనం, ఎంతో అంగాలాచుకొని అల్లాహేనం. అర్ధరాత్రి కాడ అల్లాహేనం, మామ గుళ్ళో లేకుండా అల్లాహేనం, అత్త ఊళ్ళో ఉంటాడంట అల్లాహేనం. 3 గంటలకు ముందే అల్లాహేనం, అత్త ఊళ్ళో నుండి లేసి అల్లాహేనం, మామ గుళ్ళో ఉంటాడంట అల్లాహేనం. అగచాట బతుకాని అల్లాహేనం, అత్త 5 గంటలకు లేసి అల్లాహేనం, 6 గంటలకు కనిపిస్తాది అల్లాహేనం. కార్తీక పంచానికి అల్లాహేనం, అత్త కన్నీళ్లు పెట్టి అల్లాహేనం, కంచి పట్టు చేరడిగింది అల్లాహేనం. కన్నీళ్లు తుడిచి అల్లాహేనం, మామ పట్టు చేరంపిస్తే అల్లాహేనం, అత్త కళ్ళ కద్దుకుంది అల్లాహేనం. చారత్తనల్లాహేనం, తన అన్న ఇంట్లో పెట్టి అల్లాహేనం, మామ తెలియనట్టే ఉంటాడల్లాహేనం. చారు లేకుంటే అల్లాహేనం, మామ బువ్వే తినడంట అల్లాహేనం, బీబీ నాంచారు లేకుంటే అల్లాహేనం. తిరుపతి శనగంగా అల్లాహేనం, నువ్వు తిరుగులేని గంగా అల్లాహేనం, మాకు బంగారు గంగా అల్లాహేనం. జాతరేడు రోజులు అల్లాహేనం, మేము వేషాలు వేసి అల్లాహేనం, మీకు యాపాకు తెస్తాము అల్లాహేనం. మతభేదాలు అల్లాహేనం, మాలో లేకుండా చేసి అల్లాహేనం, మమ్ము కాపాడు తల్లి అల్లాహేనం. మీకు సాలం చేస్తాం తల్లి అల్లాహేనం, మమ్ము సల్గా చూడు తల్లి అల్లాహేనం, మీకు సాలం చేస్తాం తల్లి అల్లాహేనం, మీకు సాలం చేస్తాం తల్లి అల్లాహేనం. అక్కడి నుండి చిన్న గంగమ్మ గుడి కాడికి ఎలబారినాను. గంగ జాతర గందరగోళంగా ఉంది. పులివేషాలకు పోటీలు, పోలీసులకు లాఠీలు, జనానికి తోసులాటలు, కీసులాటలు. సందట్లో నేను దారి 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 అని అరస్తా దూరిపోయి అమ్మ తల్లి ద్వారం దగ్గర నిలబడి చేతులెత్తి దండం పెట్టి, అమ్మా కుల తేడాలు లేకుండా చెయ్యి తల్లి అని చెప్పి కుంకుమెత్తి ముక్కు మీద పెట్టుకొని మళ్ళీ జనంలో అడ్డదొడ్డంగా దూరి వచ్చి చిత్తానూరు బస్సులో ఎక్కి కూర్చున్నాను. కూర్చొని జోబీలో చేయి పెట్టినాను. ఇంకేముందా, డబ్బు లేదు. ఎవడు కొట్టేసినాడో ఏమో. నాగేశ్వరరావు కండక్టర్ మంచోడు కాబట్టి చిత్తానూరులో దించేసినాడు.
ఇంటికి పోయి వేషం తీయక ముందే అమ్మ సంచి చేతికిచ్చింది కాయగూరల దెమ్మని. మార్కెట్లో అడుగుపెట్టినాను. మా పక్కూరి పడుచు పిల్ల వంకాయల గంప ముందర పెట్టుకొని కూర్చొనింది, తక్కిడి మడిచి పక్కన పెట్టి. ఆ చెదిరిపోయిన కాయలన్నీ తను పేర్చి పెడతా ఉంటే వెనక పక్క ఉండాల్సిన జడ ముందు పక్క వచ్చి ఆ ఏడికి చూస్తూ ఉంది. పిల్ల కొంచెం మెడత, ఎప్పుడొచ్చినా మడత మాటలు మాట్లాడుతుంది. ఈ పొద్దు మనం కూడా అట్ట మడత మాటలు ఒక ఎడత వదలదామనే గంప దగ్గర పోయి నిలబడుకున్నాను. ఆ ఎమ్మె జడ ఇసిరి వెనక బారేసింది. ఇద్దరి మధ్యలో అడ్డం ఎందుకని. ఒకల మారి పిల్లావో వంకాయలమ్మి, కిలో కాయలు ఎంతకిస్తావు చెప్పేయమ్మి, ధర పడితే అర్ధ కిలో తీసుకుంటాను. అర్ధ కిలో తీసుకుంటే 5 రూపాయలు, కిలో కాయలు తీసుకుంటే 7 రూపాయలు. కిలో కావాలా అబ్బి, అర కిలో కావాలా? ఎక్కువ కాయలు తీస్తే ధరని ఇంకా తగ్గిస్తావా? తగ్గిస్తే చెప్పమ్మి తీసుకుంటాను, నీ దగ్గరుండే కాయలన్నీ తీసుకుంటాను. తిరకాసు మాటల్లో తెలివుందే నీ, ఇరకాటంలో మాట ఇరికించావు. ఇరికించింది చాలు, ఇడిచిపెట్టింకా. ఇరుకు మాటలు వదిలిపెట్టి ఎర్రాటమ్మి, కరుకు మాట చెప్తాను కాదనకమ్మి, కిలో కాయలు రూపాయికి ఇస్తావమ్మి. సంతకొచ్చే కాయలైతే సవకగిస్తారు, సంతకాయలు కాదు మా సొంత కాయలు. సంతలో ఇట్టా కాయలు ఏడుండాయి. కాయలేమో కంటికెంతో బాగుండాయి, గుట్టు తెలుసుకోవాలంటే పట్టి చూడాలా, కంపలో చేపెట్టి చూడమంటవా? కాయ పట్టి ఒత్తి చూస్తే వాడిపోతాది, చేయి పెడితేనే సోకు పెరిగిపోతాది. చేయి పెట్టి చూడొద్దు, బోని కాలేదు. కాయలు వదిలిపెట్టి మనసు రానంటది, జోబీలో చేపెట్టే లేదంటది. అప్పిస్తావమ్మి రేపొచ్చేస్తాను. అసలేనప్పుడు నీకు కొంచెందుకు, పైసాలు తేనప్పుడు సంచెందుకు. తప్పు మాట చెప్పినా అప్పు మాట చెప్పొద్దు. కాయల చూస్తా ఉంటే ఎర్రాటమ్మి, నా నోటిలో ఊట ఊరతా ఉంది. ఊట నిలిచేదెట్ట, ఈ పూట గడిచేదెట్ట? తోట కాడికొస్తే నువ్వు సందేల్ పూట, ఓ పూట కాయలూరికే ఇస్తానద్ది. పూట గడిచిపోతాది, ఊట నిలిచిపోతాది. ఆ ఎమ్మి వంకాయలు ఊరికే ఇస్తుందని, వాళ్ళూరికి పోవడం ఒంటికి మంచిది కాదని నేరుగా మా ఇంటికి పోయి అంతో ఇంతో తిని తలగుడ్డ జుట్టి గాజలు పెట్టి సంకకు తగిలించుకొని కొట్రమంగళం పోయి కాకేసినాను ఊరు మంచిదని. అత్తూరు పెద్దబ్బ పెళ్ళామో ఇంట్లో చాప తెచ్చి వాకిట్లో వేసింది. నేను పెట్లో గాజులెత్తే ఆమె చేతికి దుడిగినాను. ఆమె బొడ్లో దుడ్డు తీసి బోణి చేసింది. నేను కళ్ళకద్ది ఎత్తి జోబులు వేసుకొని కొత్త కాలువ దాటి పాత కాలువలో కాలు పెట్టినాను. ఆ పాత కాలువలో కొళాయి ముందర 2 ఆడవాళ్ళు జుట్లు పట్టుకుని గుంజులాడుకుంటా ఉంటే చుట్టూ జనం నిలబడుకొని కోడి పందాలు చూసినట్టు చూస్తూ ఉండారే కానీ ఒక్కరూ వాళ్ళని విడిపించలేదు. అయ్యా సంసారంలో విడిపించలేదనుకో, వాళ్ళ సందట్లో ఒక సన్యాసి కూడా నిలబడుకో ఉన్నాడు, ఆయనైనా విడిపించవచ్చు కదా, ఆయన విడిపించలేదు. ఈ ఆడవాళ్ళ పట్టుకున్న జుట్లు వదిలేసా తిట్లాడుకునేది పెట్టుకున్నారు. ఓసే పోయే తెనాలు తిరిగి వచ్చేసిన క్షణాలు తానా అని ఒకామనింది. ఓసే పోయే ఇటుకలాడి కటికి మిఠాయా అని ఇంకోకామనింది. ఓసే 10 మందిలో నన్ను కటికి మిఠాయి అంటావా, చూడు నా ముగ్గుని రాని. అదిగో ఆ సన్యాసుడి చేత 1 గంట సేపు కాపురం చేసేటికి చేస్తాను అనింది. ఓసి నా ముగ్గుని రానియే, ఆ సన్యాసుడి చేతనే 1 దినమంతా కాపురం చేసేటికి చేస్తాను అని ఇంకోకామనింది. ఈ మాటలు సంసారాలకు నచ్చనట్టుందే, ఎవరి దారిని వాళ్ళు పోయినారు. ఆడవాళ్ళు కూడా బిందెలు ఎత్తుకొని ఎవరిళ్ళకు వాళ్ళు పోయినారు. కానీ సన్యాసి మాత్రం అక్కడే నిలబడుకున్నాడు. ఏంద్ర ఈయన ఇక్కడే నిలబడుకున్నాడనే నేను అక్కడనే నిలబడుకున్నాను. కాసేపటికి ఆ కొట్లాడుకున్న ఆడవాళ్ళు బిందెలు ఎత్తుకొని కొళాయి కాడికి వచ్చినారో అప్పుడు అడిగినాడు ఈ సన్యాసి, ఏమమ్మా నన్ను ఉండమంటారా పొమ్మంటారా
ఆ మాటకి ఆడవాళ్ళు సిగ్గుతో తలంచుకున్నారు. అప్పుడు నేను కల్పించుకొనే, చూడండమ్మా, తాగే నీళ్ళ కాడ తగాదాలు వేసుకొని తాగానే మాటలు మాట్లాడుకున్నందుకు సన్యాసి సంకలు ఎగరేసినాడు. తగాదాలు వచ్చినప్పుడు తగిన మాటలు మాట్లాడుకోండమ్మా అని చెప్పే అక్కడి నుండి మొట్టిమానగడ్డకు పోయినాను. ఒకప్పుడు పోతుగడ్డగా పేరు పొందిన ఆ మొట్టిమానగడ్డ మీద ఈ పంచాయతీ ఎన్నికలు వచ్చి పడి దాన్ని పతనం చేసేసింది. ఇప్పుడు మొండు గోడలు మాత్రమే ఉన్నాయి. ఏ గోడను పలకరించినా కన్నీళ్లు పెట్టి కథలు చెప్తున్నాయి. ఇందుకేనా పంచాయతీ ఎన్నికలు వచ్చింది? ఇది ఏమి ఎన్నికలు? ఇది ఏమి ఎన్నికలన్నో, చూడబోతే రెండు కళ్ళు పోతున్నాయి. ఇది ఏమి ఎన్నికలన్నో, పంచాయతీ ఎన్నికలు వచ్చింది రన్న, పచ్చని పల్లెల్లో చిత్తు రేపింది. కపట మెరుగని పల్లె సీమల్లోన కత్తులు కర్రలు తిరుగుతున్నాయి. ఇది ఏమి ఎన్నికలన్నో, చూడబోతే రెండు కళ్ళు పోతున్నాయి. ఇది ఏమి ఎన్నికలన్నో, ఒకరినొకరు పట్టి తోసుకున్నారు, తొడదట్టి మీసాలు తిప్పుకున్నారు. కత్తులు కర్రలు కలిసిపోయినాయి, రక్తాలతో ఊరు తడిసిపోయింది. ఇది ఏమి ఎన్నికలన్నో, చూడబోతే రెండు కళ్ళు పోతున్నాయి. ఇది ఏమి ఎన్నికలన్నో, కత్తులు కర్రలు కడిగేసినారు, కళ్ళెత్తి ఊరుని ఉరిమి చూశారు. ఊరు కాలాకాశం ఎర్రబారింది, శోకాలతో కొండమారు మ్రోగింది. ఇది ఏమి ఎన్నికలన్నో, చూడబోతే రెండు కళ్ళు పోతున్నాయి. ఇది ఏమి ఎన్నికలన్నో, కళ్ళ ముందే ఇండ్లు కాలిపోతుంటే కన్న బిడ్డల్ని జవరెత్తుకొని కట్టుగుడ్డలతోనే ఊరొదిలిపోయి ఎంకనే దిగ్గని ఏడ్చుకుంటున్నారు. ఇది ఏమి ఎన్నికలన్నో, చూడబోతే రెండు కళ్ళు పోతున్నాయి. ఇది ఏమి ఎన్నికలన్నో, పోటీలతో వచ్చి ఓట్లడిగినారు, ఓట్లేసుకొని వదిలేసినారు. పార్టీ గొడవలతోనే పడలేకుంటున్నారు, తిరిగి చూడను ఇంకా తీరికాడుంది. ఇది ఏమి ఎన్నికలన్నో, చూడబోతే రెండు కళ్ళు పోతున్నాయి. ఇది ఏమి ఎన్నికలన్నో, ఇది ఏమి ఎన్నికలన్నో, ఇది ఏమి ఎన్నికలన్నో. మొట్టిమానగడ్డ వదిలిపెట్టి కరకంబాడి అరుంధతి వాడలో అడుగుపెట్టినాను. ఆ వాడలో చెలికాని ఎంగటముని కల్లా కపటం లేని మనిషి. ఆయన పెళ్ళాం కూడా అంతే. ఆకలని అరిస్తే చాలు సాకలోడు కూడా లేకుండా తెచ్చేసేస్తారు. ఆ రాత్రి వాళ్ళింట్లోని ఫుడ్ తినే బెడ్ మీద పోయి కూర్చున్నాను. ఇంతలో ఎవడో సత్తు గిన్నెలు అమ్ముకునేవాడు ఒకడొచ్చే, అయ్యా నాకేదో ఒళ్ళు సలిసలిగా ఉంది, ఈ రాత్రి కాసేపు మీ ఇంట్లో పడుకొని తెల్లారే కాడికి లేచిపోతాను అన్నాడు. మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారయ్యా, ఆడవాళ్ళు లేని ఇంట్లో పోయి అడుగుబో అని ఎంగటముని అన్నాడు. ఇంతలో ఆ ఊర్లో మడవలు ఊర్లో కూడా గంపలు వేయించుకొని గంప భుజం మీద పెట్టుకొని పోతా ఉన్నాడు. ఆయన చూసి సత్తుగినేలోడా యో మడవలా అన్నాడు. ఆయన నిలబడి తిరిగి చూసే ఏమయ్యా అన్నాడు. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉండారా? ఉండారు. ఏమి లేదు, ఈ రాత్రి కాసేపు పడుకుందామని అని అన్నాడు. అంతే, మడవల గంప దించి కింద పెట్టి మెళ్ళ గుడ్డేసి రారా పడుకుందామని ఈడ్చుకొని గొడ్ల కొట్టంలో పోయినాడు. అంతే తెలుసు వీడికి. కళ్ళు తెరిచి చూస్తే ధర్మాసుపత్రిలో బెడ్ మీద పడుకొని ఉన్నాడు. కాళ్ళ కాడ నేను నిలబడుకొని ఉన్నా. నన్ను చూసి సమయానికి ఆసుపత్రిలో చేర్పించి కాపాడినామన్నా అని కన్నీళ్లు పెట్టినాడు. చూడు తమ్ముడు, భాష మారితే పర్వాలేదు, భావం మారితే చాలా ప్రమాదం, ఇప్పటికైనా తెలుసుకోని ఆయన అని చెప్పి మళ్ళీ నా బతుక్కు నేను పోయినాను. దొడ్లమిట్ట గిడ్లమిట్ట దాటుకొని గాళ్లమిట్టకు పోయే కాడికే పొద్దుపోయింది. ఆ రాత్రి ఆ ఊర్లోనే పడుకున్నాను. ఊరు నిద్రపోతా ఉంది. ఊరు బయట సరోజ మాత్రం నిద్రపోనట్టుంది. తనకు జరిగిన అన్యాయాన్ని కన్నుల్లో నీళ్లు పెట్టుకొని వెన్నెలతో చెప్పుకుంటా ఉంది. తాళిగట్టినోడు తాగుబోతే
ఒక్క సరోజ మీద మాత్రమే కాదు ఈ అత్యాచారం జరిగింది. ఈ దేశంలో ఎంతోమంది ఆడగూతుల మీద జరుగుతూనే ఉన్నాయి. వీటిని అంతం చేయడానికి ఏ నరుడో నారాయుడో రాడు. మనలో మార్పు రావాలా, మనమే అంతం చేయాలా అనుకుంటూ కన్ను మూసేసినాను. తెల్లవారితో లేచి రేణుగుంట రైల్వే స్టేషన్ సమీపానికి పోయినాను. అక్కడ ఒక చోట చెట్టు కింద చట్టికుండ పెట్టి గువ్వలవాడు కాపురం ఉంటున్నాడు పెళ్ళాంతో. ఆ చెట్టు కొన మీద పిట్ట కూర్చొని ఉంటే దాని మీద గురిపెట్టినాడు. అది తప్పించుకోలేక కింద పడి తనకలాడింది. దాన్ని ఎత్తకొచ్చి వాడు అగ్గి మీద పెట్టి కాలుస్తా ఉంటే వాడు పెళ్ళాం వచ్చి, పెరిగిపోయిన ధర పెట్టి నువ్వు యాటకూరుండి తినాలంటే ఉన్న సట్టి అమ్ముకొని నేను పుట్టగోసితో పోవాల్సిందే. మీద కొంగాడేసి నా గుండె మీద కొనకావద్దు. కోడి కూర తినాలంటే నా కోసి పెరిగి అమ్మాల్సిందే. ధరలు పెరిగిన తీరు చూస్తే ఇది దారుణంగా ఉంది మామా. పెరిగిపోయిన ధరల్ని పూడేలే దొరలు దించేస్తారా? ఎదురులేని రాజునైనా ఒక రోజులోనే దించేస్తారే. రోజు పెరిగే ధరలను ఏ రోజుకైనా దించాలేరు. మెరుగు కోటికి ఆశపడి నువ్వు పొరుగు దేశం పోతావంటే పరువుగల్లా కులాన బుట్టి పరువు తీస్తావా కువైట్లోనా, నా పరువు తీస్తావా కువైట్లోనా, నా పరువు తీస్తావా కువైట్లోనా. పాపం గోలవాడు పెళ్ళాం కోరిక తీర్చలేక నన్ను పిలిచి గాజులు తొడగమన్నాడు. ఆమెను సంతోష పెట్టేదానికోసం. వాళ్ళుండే బాధలు చూసి అసలు రేటుకి తొడిగేసి తూకివాకం దాటుకొని ఏరువాకం పోయినాను. ఆ ఊర్లో కనకమ్మ కూతురు గాజులు పెట్టమని పిలిచింది. మనిషి చూస్తే పొట్టి, చెయ్యి చూస్తేనా షావబారిన కట్టి. 4 గాజులు తొడిగే కాడికే 40 గాజులు ఇరిగిపోతాయి. ఆ 4 గాజులు డబ్బు తీసుకునేదానికి 80 చుట్లు తిరగాల. అందువల్ల ఇదిగో వస్తా ఉంటానని చెప్పి పక్క వీధికి పోయినాను. అక్కడ తెలిసిన పోలీసు ఆయన కనిపించినాడు. ముందుగా దండం పెట్టే ఎక్కడికి వచ్చినారు సార్ అని అడిగినాను. ఈ ఊరు సర్పంచ్ కాలి చెప్పులు కనిపించలేదని మాకు రిపోర్ట్ రాసి పంపించినాడు. ఆ చెప్పుల్ని ఈ ఊరు వాళ్లే దొంగిలించి ఉంటారని 100 మందిని తీసపోయి లోపల దోసి 200 మోకాళ్ళ చెప్పుల్ని పగలగొట్టేసినాను. సర్పంచ్ కాలి చెప్పులు గొప్ప, వాళ్ళ మోకాళ్ళ చెప్పులు గొప్ప. నా దృష్టిలో సర్పంచ్ కాలి చెప్పులే గొప్ప. ఆ చెప్పులతో ఇంకా ఈ ఊరు వాళ్ళకు చాలామందికి సంబంధం ఉందని తేలింది. అది మేము తెలుసుకుంటాము. అబ్బా ఇదెంత ఎన్నికల స్టంటు, నీకెందుకు నువ్వు అని నాకు ముందే ఆయన ప్రెసిడెంట్ ఇంటికి పోయినాడు. కూటికి లేనోడికి పోలీసోడు సలీసు కాదని నేను సైలెంట్గా కొత్త నగరం పోయినాను. ఆ నగరంలో రాధమ్మ అని ఒక ఎమ్మి ఉంది. ఆ ఎమ్మికి గుణం ఉంది, అందం ఉంది. కానీ ఏ పొద్దు నా చేత ఆ ఎమ్మి గాజులు తొడిగించుకోలేదు. వాళ్ళ అమ్మగాని చిత్తానూరులో కొని తెచ్చిస్తాదో ఏమో, అదైనా తెలుసుకుందామని వాళ్ళ ఇంటి చుట్టే తిరగతా కేకలేసినాను. కాసేపటికి ఆ ఎమ్మి ఎర్రంచు తెల్లచీర గట్టి ఆ ఎర్రల మీద నల్ల రవికేసి ఆ నల్లసిగ మీద 4 తెల్ల పూలు పెట్టుకొని వచ్చి,
గాజులని రోజు వస్తున్నావు గాజుల బేరం చెప్పు చిన్నోడా మంచి గాజులుంటే చెప్పు వన్నె కాడా గాజులని రోజు వస్తున్నానే పొద్దైన పిలిచావా చిన్నదానా నీ ఉద్దేశం తెలిపావా వన్నెదానా ఒంటరిగా నేనుంటే ఇంటి సుత్తి తిరిగేవు ఒంటరిగా నేనుంటే ఇంటి సుత్తి తిరిగేవు గాజులడిగే పిల్ల ఈ ఊరికి నేనొక్కటేనా ఇళ్లకు బేగాలేసి మళ్ళ మీదికెళ్ళారు కోళ్ళు కుక్కలు తప్ప ఊళ్ళో ఎవరున్నారు గాజులని రోజు వస్తున్నావు గాజుల బేరం చెప్పు చిన్నోడా మంచి గాజులుంటే చెప్పు వన్నె కాడా సితానూరు గాజులు శ్రీలక్ష్మి గాజులు సితానూరు గాజులు శ్రీలక్ష్మి గాజులు నిజంగా గాజులంటే నాకు భలే మోజద్ది శనివారం నిజం చెప్తా చిత్తానూరు గాజులే చీర నలిగిపోతాది సిరిసాపాన్యాలయ్యి గాజులని రోజు వస్తున్నావు గాజుల బేరం చెప్పు చిన్నోడా మంచి గాజులుంటే చెప్పు వన్నె కాడా మెత్తని నా చేతుల్ని మెత్త మెత్తగా ఒత్తి మెత్తని నా చేతుల్ని మెత్త మెత్తగా ఒత్తి గుత్తంగా దొడిగితే నీ పేరు గుర్తు ఉండాలా ఈసారికి తొడిగిపోయి పైసారికి నేనొస్తే పిలిచి నన్నే తొడగమని నువ్వే నన్ను అడగతావు గాజులని రోజు వస్తున్నావు గాజుల బేరం చెప్పు చిన్నోడా మంచి గాజులుంటే చెప్పు వన్నె కాడా గాజులని రోజు వస్తున్నానే పొద్దైన పిలిచావా చిన్నదానా నీ ఉద్దేశం తెలిపావా వన్యదానా ఆ ఎమ్మి చాపెత్తుకొని బయట రాకముందే నేనే గడప తట్టుకొని ఇంట్లో పోయినాను ఆ ఎమ్మి చాప ఇదిలించి కిందేసి కూర్చునింది నేను ఎదురుగా పద్మాసనం వేసి కూర్చున్నాను తన చెయ్యెత్తి నా చేతిలో పెట్టి తను అట్టమల్లుకొని తాను మర్చిపోయింది తన చెయ్యి నా చేతిలో పెట్టుకొని నన్ను నేను మర్చిపోయినాను కానీ ఆ ఊర్లో బళ్ళో ఉన్న అయ్యవారు మాత్రం టైం మర్చిపోకుండా గంట కొట్టించినాడు అప్పుడు ఉలిక్కిపడి ఎవరి కోళ్ళం తేరుకున్నాం ఆ ఎమ్మి చెయ్యి పెరుక్కొని పొయ్యి కడిగిపోయిందే నేను పెట్టెత్తుకొని కొత్తూరుకు పోయినాను ఆ కొత్తూరులో జక్క జయ్యన్ననే ఓ అమావాస్య పిచ్చోడు ఉన్నాడు అమావాస్య దగ్గర వచ్చేస్తే అతనికి పిచ్చి వచ్చేస్తుంది ఆ పిచ్చి వచ్చేసినప్పుడు ఏ వేళప్పుడు ఎక్కడికి పోతాడో ఏం మాట్లాడతాడో ఎంత గట్టిగా అరస్తాడో తనకే తెలియదు అరిచేస్తే పిచ్చి కొంచెం తగ్గిపోతుంది అమావాస్య పోతే పూర్తిగా తగ్గిపోతుంది ఇప్పుడు అమావాస్య దగ్గర వచ్చేసింది కాబట్టి పలక సంకట తగిలించుకొని జగ్ జైడ్ ఎక్క అంటా వచ్చే ఇదొక గాజల కిష్టయ్య చారడ రాగులు చాట్లో పోసి ఎండలో పెట్టి నేను కుండలు కడుక్కొని వచ్చే కాడికే కోడి వచ్చి తినేసింది ఆ నష్టపరిహారం ఆ కోడి కట్టివ్వాలి కదా కట్టివ్వడానికి దాని దగ్గరే ఉందన్న పాపం అదే ఊరంతా అరక తింటా ఉందే మరి ఎవరు కట్టివ్వాలా ఆ కోడి ఎవరితో వాళ్ళు కట్టివ్వాలా ఆ కోడి ఎవరిదని ఎంతమందిని అడిగినా మాది కాదు అని అంటున్నారు ఇప్పుడు నన్నేం చేయమంటావు అయితే ఒక పని చేయన్నా నీ రాగుల్ని ఏ కోడి తినేసిందో ఆ కోడిని నువ్వు తినే అప్పుడు ఆటోమేటిక్గా బయట వచ్చేస్తుంది అయితే ఇప్పుడే తినేస్తాను నేను కోనేరు సారాయి దాగి ఒక గుట్ట మాంసం తిన్నోడిని ఈ కోడి నాకు ఒక లెక్క జగ్ జైడ్ ఎక్క అంట పోయినాడు పోరా నా అబ్బా బతికించినావు అనుకోనే అక్కడి నుంచి పద్మావతి పట్నం పోయినాను ఆ పద్మావతి పట్నంలో ముక్కిడాం కొడుకు రాములుగాడు పొలం గట్లో కవతల యాతం మీద నిలబడుకొని ప్రేమ పాట పాడుతూ ఉన్నాడు తాను ఎవరినో ప్రేమించినట్టుంది ఆ ప్రియురాల అందాన్ని తనకు తాను చెప్పుకొని మురిచిపోతున్నాడు అది మామూలు పాటే కాదని తనతో పాటు పనిచేసే వాళ్ళందరూ గొంతులు కలిపినారు చీర మీద మొగిలాకు సిగ మీద నగలేమో తన మీద బొగలన్నీ నా మీద కన్ను మూసిన
నా చిలక కన్ను తెరిచితే చాలు నీళ్ళ మీద చాపలాగా మెరిసినట్టుంటాది. తందన తానోయ్ తానే తందన తానా, తందన తానోయ్ తానే తందన తానా. తన సోకు సొత్తులన్నీ నా సొత్తేనంటాది, ఎర్రెత్తి పోతుంటే ఎరగానట్టుంటాది. తందన తానోయ్ తానే తందన తానా, తందన తానోయ్ తానే తందన తానా. పక్కన పోయి కూసుంటే పరిగెత్తి పోతాది, ఎతికెతికి కూసుంటే ఎనకొచ్చేనవుతాది. తందన తానోయ్ తానే తందన తానా, తందన తానోయ్ తానే తందన తానా. తన మీద అలిగి నేను తనిగా పోయి కూసుంటే కథలెన్నో చెప్పేసి కౌగిట్లోకొస్తాది. తందన తానోయ్ తానే తందన తానా, తందన తానోయ్ తానే తందన తానా. కోడిలేసి కోతేస్తే కొరత పడి తానెంతో ఎర్రి మొగం వేసుకొని ఎల్లోస్తానంటాది. తందన తానోయ్ తానే తందన తానా, తందన తానోయ్ తానే తందన తానా. తందన తానోయ్ తానే తందన తానా, తందన తానోయ్ తానే తందన తానా. అయినా రాములుగాడు ఈ ఊర్లో ఎవరిని ప్రేమించాడబ్బా అని ఆలోచిస్తూ ఇంకో కొంత దూరం పోయినాను. చెరువు కట్ట దగ్గరకు పోయే కాడికే విజయనగరం సుబ్బమ్మ కూతురు లీలావతి తన స్నేహితురాలతో మనసిప్పి ఏదో రహస్యం చెప్తా ఉంది. మాటొకటి చెప్తానే ఓలమ్మి, మనసున ఎట్టుకో ఓలమ్మి. రాములే నా పానం ఓలమ్మి, రాత ఎట్టాగుందో ఓలమ్మి, నా రాత ఎట్టాగుందో ఓలమ్మి. కలుపెనక ఓనాడు ఓలమ్మి, కలుసుకుంటే సిగ్గే ఓలమ్మి. బుగ్గ నెంగిలి చేసి ఓలమ్మి, మళ్ళీ మొగ్గన్నాడే ఓలమ్మి, నన్ను మళ్ళీ మొగ్గన్నాడే ఓలమ్మి. పొద్దున్నే ఓనాడు ఓలమ్మి, పొద్దన్న ఎనడాయే ఓలమ్మి. గడప దాటొచ్చాడే ఓలమ్మి, గడియెట్టి గెలిచాడే ఓలమ్మి, తాను గడియెట్టి గెలిచాడే ఓలమ్మి. కొండెనక ఓనాడు ఓలమ్మి, ఎండన వత్తుంటే ఓలమ్మి, కంటబడిపోనాను ఓలమ్మి, కథ ముగిసిపోనాది ఓలమ్మి, ఆ కథ ముగిసిపోనాది ఓలమ్మి. వంకలో ఓనాడు ఓలమ్మి, మన దేవతన్నాడే ఓలమ్మి, కంచనక ఓనాడు ఓలమ్మి, కల్లెసాలన్నాడే ఓలమ్మి, నా కల్లెసాలన్నాడే ఓలమ్మి. పేర్లెన్నో పెట్టాడే ఓలమ్మి, పేర్లయ్యిపోగానే ఓలమ్మి, వదిలేస్తానన్నాడే ఓలమ్మి, ఒళ్ళొనుకు పుట్టింది ఓలమ్మి, నా ఒళ్ళొనుకు పుట్టింది ఓలమ్మి. కళ్ళిప్పి చూశానే ఓలమ్మి, కలసెదిరిపోనాది ఓలమ్మి, కలకాలిపోవాల ఓలమ్మి, కలగలిసి బతకాల ఓలమ్మి, మేము కలగలిసి బతకాల ఓలమ్మి, మేము కలగలిసి బతకాల ఓలమ్మి. ఇప్పుడు బాగా తెలిసిపోయింది రాముడు లీలావతిని ప్రేమిస్తున్నాడని, లీలావతి రాముడిని ప్రేమిస్తా ఉంది అని. వాళ్ళిద్దరూ ఈ ఊరికి ప్రేమికుల జంట అనుకుంటూ ఆ రాత్రి ఆ ఊర్లోనే పడుకున్నాను. అర్ధరాత్రి దాటింది, అమావాస్య పిచ్చోడు వచ్చేసినాడు. వచ్చి ఊరు ముందర నిలబడి, జగ్జేడెక్క
చిత్తూరు జిల్లా చంద్రగిరి తాలూకా మొదల తూకివేకంలో చేరిన పన్నీరు కాలంలో యాకమరెడ్డి మనవడు రామిరెడ్డి కుమారుడు ఎంగట్రెడ్డి 50 మంది ప్రజలకు తెలియజేయడం ఏమనగా, అయ్యా మీ గ్రామంలో నుండి ఒక పిల్లగాడు పోయి ఊరు బయట కూర్చొని సరసాలు ఆడుతూ ఉండారా హో అని అరిచేసినాడు. ఊర్లో వాళ్ళంతా బెత్తరపోయి ఎవరిళ్లలో వాళ్ళు తడిని చూసుకున్నారు. కాసేపటి కొంతమంది వచ్చి ఆ ప్రేమికుల జంటను పట్టిస్తావంట్రా అని అడిగినారు. వాడు మౌనంగా తలంచుకున్నాడు. పట్టిస్తావంట్రా అని గద్దించినారు. పట్టిస్తాను పదండి, అయితే పదండ్రా అనుకుని అందరూ ఎలబారినారు. ప్రేమ జంటను పట్టిస్తాను, చెట్టుకు కట్టి కొట్టిస్తాను, పెద్దల నోట తిట్టిస్తాను, కంట నీరు పెట్టిస్తాను. ఆగండి, నేను మీ ఊరు వచ్చేటప్పుడు వాళ్ళిద్దరూ ఇక్కడ కూర్చొని సరసాలు ఆడుతూ ఉన్నారు. నా పిచ్చికి నేను వచ్చి మీ ఊరు ముందర చేరి అర్చేసినాను. మీరందరూ లేసి కూర్చునేసినారు. ఇంతలో నాకు పిచ్చి కొంచెం తగ్గింది. అప్పుడు ఆలోచించినాను, వరే మనం అర్చేసినాము, ఊర్లో వాళ్ళంతా లేసి కూర్చునేసినారు, పాపం ఆ బిడ్డలు ఈ ఊర్లోకి వచ్చేది ఎట్టా అని. వాళ్ళు ఊర్లోకి రావాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఊరు బయటికి తీసుకొచ్చేసినాను. ఇప్పుడు వాళ్ళు అడ్డదారిలో దూరి ఊర్లోకి పోయి ఉంటారు, మీరు పోయి ఊర్లో పడుకోండి, నేను ఇక్కడే పడుకునేస్తాను అని అన్నాడు. పోయినోళ్ళు మనిషికి ఒక మాట తిట్టినారు వాడిని. ఇదిగా తిట్టబాకండి, పట్టించాలంటే చిటికలో పట్టించేస్తాను. పెళ్లి కాని వాళ్ళు గుండెల మీద చేతులు పెడితే తెలిసిపోతుంది. పట్టిస్తాను, మీరు వాళ్ళని పీటల మీద కూర్చొని పెట్టి పెళ్లి చేస్తారా? ఆహా, మీరు చేయరు. వాళ్ళని విడదీసి ఏడిపిస్తారు. వాళ్ళు చస్తే మీరు కూర్చొని ఏడుస్తారు. అంతలో సంబడానికి పట్టికపోతాయేమో అని వాడు ఆవిడిస్తా, నిద్ర వస్తా ఉంది పొండేనా, మీరు పోయి ఊర్లో పడుకోండా, నేను ఇక్కడే పడుకునేస్తాను అని వాడు అక్కడే కొట్టేసి పడుకునేసినాడు. పోయినోళ్ళు తిట్టా తిరుక్కొని వచ్చేసినారు. తెల్లవారితో ఊర్లో ఎక్కడ చూసినా గుసగుసలు ఆడుతూ ఉన్నారు, ఆ ప్రేమికుల జంట ఎవరుగా ఉన్నా అని. వరే ఈ కేసును ఆలస్యం చేస్తే ఇది గెటప్ మారిపోతుంది, దీన్ని తొందరగా టేకప్ చేసి అతి తొందరగా సెటప్ చేసేయడం మంచిదని ముందుగా లీలావతి వాళ్ళ అమ్మ విజయనగరం సుబ్బమ్మ దగ్గరికి పోయా, అత్త రాత్రి ఊర్లో జరిగిన సంగతి నీకు తెలిసి ఉంటుంది అన్న. తెలుసు అల్లుడా, ఏం చేయమంటావరా, ఎన్ని చెప్పినా ఆ పిల్ల వాడినే పెళ్లి చేసుకుంటానంటా ఉంది అనిందా. అయితే ఇంకేమి, నీ కాబోయే అల్లుడా అందగాడు, గుణవంతుడు, పైగా పెళ్ళాన్ని కళ్ళకద్దుకొని కాపురం చేస్తాడు, కళ్ళేపు కూడా చల్లనీయకుండా. ఏమో నా మనసులో మాట కక్కేసినాను, ఇంకా నీ కూతురు తినింది కక్కేంత వరకు పెట్టుకోవద్దు అని చెప్పి ఆమెను ఒప్పించేసినాను. అక్కడి నుంచే రాముడు వాళ్ళ అమ్మ దగ్గరికి పోయినాను. పెద్దమ్మ, రాత్రి ఊర్లో జరిగిన సంగతి అందరికంటే నీకు బాగా తెలిసి ఉంటుంది అని నేను. తెలుసురా, మొదటి నుంచే నాకు అన్నీ తెలుసు. ఎన్ని చెప్పినా వాడు ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటానంటాడు, నన్ను ఏం చేయమంటావురా అన్నాడా. అయితే ఇంకెందుకు ఆలస్యం, నీ కొడుకు గడ్డం పెంచుకొని తిరిగేంత వరకు పెట్టుకోవద్దు అని చెప్పి ఆమెను కూడా ఒప్పించేసినాను. అందరం కలిసి అయ్యవారి దగ్గరికి పోయినాం. ఆయన ముహూర్తాలు పెట్టించేసినాడు, నేను వచ్చి పందుళ్ళు ఇప్పించేసినాను. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చి పీటల మీద కూర్చున్నారు. అయ్యవారు పొట్ట ముందరేసుకొని దిట్టంగా కూర్చున్నాడు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునాం కంటే బద్నాభి సుభగే సాజీవ శరతాం శతం మాంగళ్యధారణ శుభముహూర్తోస్తు. పెళ్ళైపోయింది. అందరినీ భోజనాలకు వదిలేసినాం. రూపాయి విలువ చేసే లడ్డు సైలెంట్గా ఉంది. 10 పైసలు విలువ చేయని అప్పడాలు తబళాలు వాగినట్టు వాగుతా ఉన్నాయి. నేను అప్పుడే చెప్పిన, అవి వచ్చినాయంటే రచ్చారామందాడి చేస్తాయని. నా మాట ఎక్కడ విన్నారా? ఆ సంధ్యాళ ఫంక్షన్ ఏర్పాటు చేసి నన్ను ఒక పాట పాడమన్నారు. అయ్యిందమ్మో అయ్యింది, మీ ఇద్దరికి పెళ్ళయింది, మీ ఇద్దరికి పెళ్ళయింది. అత్త మాటలు మూటగట్టుకొని పుట్టినింటిలో పెట్టొద్దు, పుట్టినింటిని పొగుడుతూ చెల్లి పొరుగు ఇళ్లకు నడవద్దు. అయ్యిందమ్మో అయ్యింది, మీ ఇద్దరికి పెళ్ళయింది, మీ ఇద్దరికి పెళ్ళయింది. అత్త మీదను తగువులేసుకొని ఎత్తుల మీద ఎత్తులు వేసి అత్తగారి తప్పులు ఏరి తగువారిలో పొయ్యొద్దు. అయ్యిందమ్మో అయ్యింది, మీ ఇద్దరికి పెళ్ళయింది, మీ ఇద్దరికి పెళ్ళయింది. తలపై నువ్వు
పూలు పెట్టుకొని తలవాకిట్టో నిలవద్దు. మగడు లేక ఒక్కదానివే సినిమాకెళ్ళి రావద్దు. అయ్యిందమ్మో అయ్యింది మీ ఇద్దరికి పెళ్ళయింది, మీ ఇద్దరికి పెళ్ళయింది. పొలం దున్నిన నీ ముగుడు పొద్దు వాలిపోయి ఇంటికి వస్తే ముద్దు ముద్దు పలుకులతోనే ముద్దలు మూడు తినిపించు. అయ్యిందమ్మో అయ్యింది మీ ఇద్దరికి పెళ్ళయింది, మీ ఇద్దరికి పెళ్ళయింది. సంతానాన్ని అదుపు చేసుకొని సంసారాన్ని పొదుపు చేసుకొని సరివారలతో సమానంగా నీ సంసారాన్ని సాగించు. అయ్యిందమ్మో అయ్యింది మీ ఇద్దరికి పెళ్ళయింది, మీ ఇద్దరికి పెళ్ళయింది, మీ ఇద్దరికి పెళ్ళయింది. ఈ పెళ్లికి ఫోటోలు తీయడానికి వచ్చిన తిరుపతి భాను కలర్ ల్యాబ్ వాళ్ళ గుమస్తానే ఫోటోలు ఎప్పుడు ఇస్తారు అబ్బాయి అని అడిగితే, మీకు ఏ సైజు కావాలో చెప్పండి సార్, 5 నిమిషాల్లో వేసి అర్ధ గంటలో తెచ్చిచ్చేస్తాము. మా దగ్గర కోనిక కొత్త ప్రింటింగ్ మిషను 808 ఉంది అని చెప్పినాడు. అయితే తొందరగా తెచ్చిన ఆయన, ఎందుకైనా మంచిది ఫోటోలు చేతిలో ఉంటే అని చెప్పి అక్కడి నుండి చిత్తానూరు వచ్చేసినాను. ఇంటికి వచ్చిన కాసేపటికే సవరాల మున్రెడ్డి నా పెళ్లి రాయబారం తీసుకుని వచ్చినాడు. గాదలకిష్టయ్య, నువ్వు ప్రేమించిన రాధ, నిన్ను ప్రేమించిన రాధ నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దానికి వాళ్ళ అమ్మ నాయన కూడా సమ్మతించినారు. ఇంకా నీ సమ్మతం ఏమిటి అని అడిగినాడు. నాకు సమ్మతం కాబట్టే సరేనన్నాను. పెద్దలందరూ చేరి మా పెళ్ళి పాడిపేటలో నిర్ణయించినారు. మా పెళ్ళికి మీరు పాడిపేటకు వచ్చి అక్షింతలు వేసి మమ్మల్ని ఆశీర్వదించండి. మా పెళ్లి పెద్ద ఎవరో కాదు, మీ పసుపులేటి కృష్ణ.